నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అదొక ప్రశాంతమైన పల్లెటూరు, పచ్చని పంట పొలాలు, పాడి రైతులతో కలకలలాడే ఆ ఊరి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊరుకూరే అదృశ్యమయ్యే పరిస్థితి రావడంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ప్రశాంతంగా ఉండే ఆ ప్రజలు తమ ఊరిని కాపాడుకునేందుకు రెడీ అవుతున్నారు. ఊరి ప్రజలంతా ఏకమై ఒక్క మాటపై ఊరి కోసం ఉద్యమ బాటి పెట్టారు. ఇంతకీ ఆ ఊరికొచ్చిన కష్టం ఏంటి? ఊరి ప్రజల ఉద్యమంలో ప్రస్తుతం నెలకొన్న ఆ పరిస్థితులేంటి? నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామ ప్రజలు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిన్న మొన్నటి వరకు పచ్చని పంటలతో కలకల్లాడిన గ్రామం, సంతోషంగా ఉన్న ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు భయం గుప్పెట్లో నిద్రిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉలవపాడు మండలంలోని గ్రామాల లిస్టు నుంచి కరేడు అనే గ్రామం కనుమరుగవుతుందా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశంలో ఇండోసోల్ అనే ప్రాజెక్టు పేరుతో సోలార్ పవర్ తయారీ పరికరాల సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం ఆందోళన చెందుతోంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో మనం ప్రస్తుతం ఉన్నాం. గ్రామంలో ఏ మూల చూసినా కూడా పగటిపూట పొలాలకు వెళ్లి పంట పనులు చేసుకోవాల్సిన రైతాంగం ప్రస్తుతం రచ్చబండల దగ్గరే కాలక్షేపం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రాంతం దగ్గరికి చేరుకొని భవిష్యత్తు కార్యాచరణపై వాళ్ళు సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈ గ్రామానికి వచ్చిన సమస్య ఏంటి, ఈ రైతుల ఇబ్బందులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ గ్రామానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మార్చి 20వ తేదీ నాడు 43వ జీవోని విడుదల చేస్తూ 8,400 ఎకరాలను ఇండో సోలార్ కంపెనీ కొరకు భూసేకరణ చేస్తున్నట్టుగా ఓ జీవో ఇచ్చారండి. తర్వాత గత నెల 21వ తేదీ నాడు 5,000 ఎకరాలను భూసేకరణ చేస్తున్నామని, అలాగే 3 కాలనీలను కూడా, 3 2 ఎస్టీ కాలనీలు, ఒక ఎస్సీ కాలనీని భూసేకరణ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజునే రైతులకు నోటీసులు ఇచ్చారు. అంటే మా భూముల మీద మా పర్మిషన్ లేకుండా, మా అంగీకారం లేకుండా మీరు చట్టాలు, నోటిఫికేషన్లు, జీవోలు తెస్తే మేము చేతులు కట్టుకొని అయ్యా రండి బాబు మా పచ్చని పొలాలని మీరు పరిశ్రమలు పెట్టుకోండి అని చెప్పి ఇవ్వాలన్నా అనేటువంటిది. రైతు అనంటే పంట పండించుకొని అందరికీ ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాడు రైతు. మా భూములు తీసుకుంటే భూములు కోల్పోయిన వాడు కొంతకాలానికి కూలీలుగా మారిపోయిన చరిత్ర ఉంది. మా గ్రామంలో సస్యశ్యామలమైనటువంటిది మా గ్రామం. మరో పక్కన మాకు తిండికి సంబంధించి, అన్నానికి సంబంధించి, ఒడ్లు కానించి, కూరగాయల కానించి, అరిటాకు కానించి, భోజనం అయిపోయిన తర్వాత వేసుకునేటువంటి ఆకు ఒక్కదాకా మా గ్రామంలోనే ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి గ్రామంలో మీరు భారీ పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి 200 ఎకరాలు అయితే పరిశ్రమ సరిపోయేదానికి 8,000 ఎకరాలు కావాలని చెప్పి ప్రభుత్వం ముందుకు రావటంలో ఆంతర్యం ఏమిటి? మా భూములు తీసుకొని ఈ బడా పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూములు మేము ఇచ్చిన తర్వాత మా పశువులు ఎటు పోవాలి, మా గొర్రెలు, బర్రెలు, మేకలు ఇవన్నీ ఏ విధంగా పోవాలి అనేదానికే మేము పూర్తిగా గ్రామస్తులం అందరినీ ముక్త కంఠంతో సెంటు భూమి ఇవ్వమని ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. అయితే మీరు చెప్పండి, ప్రధానంగా ఈ గ్రామంలో ఎటు చూసినా కూడా ఈ వ్యవసాయ ఆధారిత గ్రామం, అటు వైపు ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడితో పాటు కూరగాయలు కూడా పండించే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల మీకు నష్టం కలుగుతుందని ఎట్లా భావిస్తుంది? నష్టం అంటే ముందు వ్యవసాయం కంప్లీట్ గా పోద్దండి. భూములను ఇస్తే దాని మీద ఆధారపడినటువంటి దాదాపు 15-16 వేల మంది కూలీలు వాళ్ళు కూడా ఏం చెయ్యాలి? వాళ్ళ బ్రతుకులు ఎక్కడికి పోవాలా? వాళ్ళు ఎట్లా జీవించాలా? ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర ఉండి ఇక్కడ పొలాల్లో పనిచేసుకుని ప్రశాంతంగా ఉన్నారు. రేపు ఈ పరిస్థితి, ఈ పొలాలు పోతే వీళ్ళందరూ ఏ ఊరు పోయి బతకాలా? ఎట్లా బతకాలా? వీళ్ళ జీవనోపాధి ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగా గ్రామం అభివృద్ధి చెందింది. ఈ పరిస్థితి మేము ఎక్కడికి పోవాలని మా మొదటి మెయిన్ ఆవేదన అండి మాది. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీ భూములు తీసుకుంటామనే చెప్పుకుంటూ పోతున్నారు వాళ్ళు. దానికి ఏమి సొల్యూషన్ ఏమో చెప్పట్లే వాళ్ళు అధికారులు. మేము అడిగే మెయిన్ ప్రశ్న అది. ఇక్కడ బతికే వాళ్ళందరూ ఎక్కడికి పంపిస్తారు? వీళ్ళు ఎలా బతకాలా?
నా మెయిన్ ప్రశ్న అధికారులైనా ఎవరి నాయకులైనా నేను అదే అడుగుతున్నాను నేను. అంటే గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవసాయదారులు అంటే పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ఉన్నారు. మరోవైపు వ్యవసాయ కూలీలు కూడా ఉంటున్న పరిస్థితి. అయితే ఈ వాళ్ళు ఉపాధి కోల్పోతామన్న ఆందోళన మాత్రం గ్రామస్తుల నుంచి ఉంది. మరో రైతు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. మీ డౌట్స్ ఏందండి మొత్తం మీద? ఇప్పుడు మా ఊరు సస్యశ్యామలంగా ఉంటది. ఇప్పుడు బోర్లు 20 అడుగుల్లో పడతాయి. ఈ 1917-18లో కరువు వచ్చింది. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా బండలేదు. కరేట్లు బోర్ల కింద బండిచ్చి చుట్టుపక్కల గ్రామాలకి ఒడ్లు పశువులకి మేత సప్లై చేసాము. కందుకూరు, ఓగూరు, పోగూరు అటువంటి ఊళ్ళకి గిడ్డి 500-600 ట్రక్కుల గిడ్డి సప్లై చేసాము. ఇటువంటి భూములు తీసుకుంటే మేము ఏ విధంగా బతకాలా? మా ఊరు నుంచి నారులు 500-600 ఎకరాలకి ఈ నారులు తీసుకుపోయి నారులు వేసుకొని పంట పండించుకుంటారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. మాకు ఎప్పుడు బోర్లతోటి నారులు పోసుకుంటాము. నారులు అందరూ కొనుక్కుపోయి వర్షం పడంగానే వాళ్ళు వేసుకొని పండించుకొని బాగా సస్యశ్యామలంగా ఉంటుంది. అందువల్ల మా భూములు మా భూములు మాగా ఉండాలి. ఇండోర్ సోలార్ మాకు వద్దు. ఇది ప్రధానంగా ఇక్కడ రైతులు చెప్తున్న విషయాలు. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం పూర్తి స్థాయిలో కరువు విలయతాండవం చేసిన పరిస్థితుల్లో కూడా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని, ప్రతి భూమి కూడా పంటలను అందించిందని చెప్తున్నారు. ఈ ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తామని చెప్తున్నారు. గ్రామానికి సంబంధించి బైకుల మీద కూడా ఏదైతే ఈ సేవ్ కరేడు మా భూములు మేము ఇవ్వమంటూ గ్రామంలో ఉన్న ప్రతి బైక్ మీద కూడా ఇట్లాంటి పోస్టర్లను వేసి తమ ఉద్యమాన్ని బయట ప్రాంతాల్లో కూడా తెలియజేసేందుకు రైతులు పూర్తిగా సమాయత్తమవుతున్నారు. మరోవైపు వాళ్ళ డిమాండ్లను కూడా ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. ఖచ్చితంగా మా డిమాండ్ అంటే మా భూమి మేమే ఉంచుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణకు ఆమోదించమని మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కందుకూరు నియోజకవర్గంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ కరేడు. ఇక్కడ పండ్ల తోటలు, మాగాని భూమి అధికం. తమ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 100 మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతూ 1000 మంది బతుకులు రోడ్డున పడేస్తున్నారంటూ మండిపడుతున్నారు రైతులు. ఇండో సోలార్ ప్రాజెక్టు వద్దు, మా పొలాలు మాకు ముద్దు అంటూ కరేడు గ్రామస్తులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రస్తుతం మనం ఈ కరేడు గ్రామంలోని చెరువు సమీపంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఈ 1300 ఎకరాల మేర విస్తీర్ణం ఉన్న ఈ చెరువు కింద దాదాపు 4000 ఎకరాల సాగుబడి చేస్తున్న రైతాంగం ఉన్నారు. మొత్తం దాదాపు ఈ గ్రామానికి సంబంధించి 12,000 మంది వరకు రైతులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి పనులు చేసుకుంటూ ఉండే పరిస్థితి ఉంది. ఈ చెరువు కింద ఎంత ఉందంటే గ్రామస్తులు ఈ ప్రధానంగా ఈ ఇండు సోలార్ కంపెనీకి సంబంధించి భూసేకరణ వద్దు అంటానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ చెరువు సుమారు 1300 ఎకరాలు ఉందండి విస్తీర్ణం. అదేవిధంగా ఈ చెరువును ఆధారపడి సుమారు 4000 ఎకరాలు ఉన్నాయి. అవి కాకుండా అఫీషియల్ గా 4000 ఎకరాలు ఉంటుంది. ఇంకా అనఫిషియల్ గా కూడా కొంత మెట్ట ప్రాంతాన్ని చదును చేసుకుని మాగిలిగా కూడా మార్చుకొని దీని మీద వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అదేవిధంగా మా గ్రామంలో సుమారు 17,000 మంది జనాభా ఉంటే దాంట్లో 12,000 మంది రైతులు గాని స్వయం వృత్తిగా ఇక్కడ ఎవరు పొలాల వాళ్ళు చేసుకుని జీవించే వాళ్ళు గాని, బయట నుంచి వచ్చిన రైతు కూలీలు ఇక్కడ బతికే వాళ్ళు గాని, అదేవిధంగా 12,000 మంది ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇది ప్రధానంగా రైతులు చేసిన డిమాండ్. మరొక పాట రైతుకు సంబంధించున్నారు. ఈ గ్రామానికి సంబంధించి పెద్ద ఎత్తున జీవాలను కూడా మేపుకొని బతికే పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నాకు 100 జీవాలు ఉండయి. నేను ఈ చెరువు మీద ఆధారపడతాను, లేదంటే మాగాని మీద ఆధారపడతా. ఈ 100 జీవాలకు కాక తలా ఒక 100 ఉండయి. ఆ 100 తలా 100 మేపుకుంటున్నారు. ఈ పొలాలు చేసుకొని బట్టి మేమేం బతకలేము. జీవాలతోనే మేము ఆధారపడేది. ఏదో రైతు ఈ చెరువులను బట్టి మేము బతుకుతున్నాము. ఈ భూసేకరణ అది ఇది అని అంటున్నారు. అభివృద్ధి అంటే మాకేం అర్థం కాదు. అభివృద్ధి అంటే మా ఊరు కన్నా అభివృద్ధి ఏది లేదు నాకు తెలిసి. మా ఊర్లో అన్ని దొరుకుతాయి. అవి ప్రతిదీ కూరగాయ దొరుకుతుంది, అన్ని దొరుకుద్ది. అభివృద్ధి అంటే ఆడ విదేశాలు చేసేదాన్ని మా కరెక్ట్ చేసుకొచ్చి చేస్తానంటారు. దానికి మేము అంగీకరిస్తున్నాం. మా భూములు మాకు కావాలి, మా భూములు ఎవరికి ఇవ్వం. మేము అభివృద్ధి మాకు వద్దు, మా అభివృద్ధి మాకు చాలు. ప్రస్తుతం ఇదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు సంఘం నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. సరే చెప్పండి, ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ఇండు సోలార్ కంపెనీకి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారో రైతులు తీవ్ర వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి, పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసి రాజధాని వరకు ఈ ఆందోళన తీసుకెళ్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? వాస్తవంగా ఎక్కడైతే అభివృద్ధికి దూరంగా ఉండి కరువు కాటకాలకు గురయ్యే ప్రాంతం ఏదైతే ఉంటుందో అటువంటి వ్యవసాయానికి పనికిరాని భూముల్ని పరిశ్రమలకు ఉపయోగించుకోవడం ద్వారా
ఆ ప్రాంతంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన జరిగింది. ఆ ప్రాంత ప్రజలు కూడా మేలు జరిగింది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెంది ఉందో ఇబ్బందులు లేకుండా సాఫీగా వాళ్ళ జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తా ఉన్నారో, కావాల్సిన అన్ని వసతులు ఉండి ఈ గ్రామంలో ఈ కంపెనీ పెట్టాలనే ఆలోచన సరైంది కాదు ప్రభుత్వాన్ని. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి పామూరు దగ్గర ఉన్న నిమిషం ఎందుకు అభివృద్ధి చేయలేదు ఇన్నాళ్ళ నుంచి? ఇది ప్రధానంగా ఇక్కడ గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఏదైతే ఆ పంటలకు పనికిరాని భూములను కంపెనీలకు ఇస్తే అక్కడ ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో సంవత్సరానికి 2 పంటలు పండే ప్రాంతాన్ని, 2 పంటలు పండే భూములను తీసుకెళ్లి కంపెనీలకు ఇవ్వటం ఇక్కడ రైతాంగాన్ని రోడ్డును పడేసినట్టే. ఖచ్చితంగా ఈ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఈ గ్రామస్తుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని చెప్పేసి మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కరేడు ప్రజల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఎన్టీవీ టీం కరేడు గ్రామానికి వెళ్లింది. అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సేవ్ కరేడు అనే నినాదంతో గ్రామస్తులు మొదలుపెట్టిన ఉద్యమం ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్టీవీ. ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు సంబంధించి భూసేకరణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గ్రామంలోని అటు రైతులతో పాటు రైతు కూలీలు కూడా తమ భూములు తమకే కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇండోసోల్ కంపెనీకి భూములు కేటాయించవద్దు, తమ భూములు ఇచ్చేది లేదంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కరేడు గ్రామంలో ఈ పనులు చేసుకునే ఈ మహిళా కూలీల దగ్గరున్న వీళ్ళు చూసినట్టయితే ప్రతిరోజు బ్రతుకు తెరువు కోసం ప్రతినిత్యం పనులు చేసుకుంటూ ఇక్కడే బ్రతుకుతుండే పరిస్థితి అయితే ఉంది. ఈ భూసేకరణ గాని కంప్లీట్ గా పూర్తయిన పక్షంలో ఈ పనులైతే పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఉంది. తమకు పొట్టకూడు లేకుండా పోయే పరిస్థితి ఉందని ఈ వర్గం నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మహిళా కూలీలు అందుబాటులో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎందుకు మీరు ఈ కంపెనీకి భూసేకరణ వద్దనుకుంటున్నారు? మాకు వద్దు సార్, మాకు అవి పెడితే మేము ఎటు వెళ్తాము? మాకు ఈ వాతావరణమే చాలు, మాకు ఈ కూలే చాలు, మా బతుకులు మాకు చాలు సార్. మాకేం వద్దు. మీ ఫ్యాక్టరీలు కడతారు, మేమేటో కట్టి వెళ్ళిపోతాము. మా సమాధులు మేము చచ్చిపోయినాక మా సమాధుల మీద మీ ఫ్యాక్టరీలు కట్టుకొని మీరు బతకండి సార్, మీరు కోట్లు సంపాదించుకోండి. మాకు కోట్లు వద్దు, ఏం వద్దు సార్. మా భూములే మాకు కావాలి, సార్. మేము రోజుకి 400 ఇస్తాడు, 40 మంది బతుకుతాం ఇక్కడ. ఈ పొలం తీసుకొని ఆ సార్కి కోట్లు ఇస్తారు, ఆ సార్ వెళ్ళిపోతాడు. మేము 40 మంది వెంట బతకాలి సార్. మాకు ఈ వాతావరణం చాలు, మాకు 400 చాలు. ఆ 400లోనే ఉండారో తింటాము, లేని రోజు పొస్తుంటాము, లేకపోతే మంచినీళ్ళు దాకా బతుకుతాం సార్. మా బిడ్డలను బతికించుకుంటామో ఎట్ట చేసుకుంటామో? మీరేం మమ్మల్ని పట్టించుకోలేదుగా. అలా ఓట్లు అప్పుడేగా సార్ మా కాడికి మీరు వచ్చేది. మేము ఎప్పుడైనా కానీ మాకు ఈ వాతావరణం చాలు, ఈ కూలి చాలు సార్. మాకేం వద్దు, మా పొలాలు మాకే కావాలి, మాకు సోలార్ వద్దు. మా పొలమే మాకు కావాలి, ఈ భూమే మాకు కావాలి. ఇది ప్రధానంగా మహిళా రైతులు చెప్తుంది. ఏదైతే ఈ సోలార్ కంపెనీకి సంబంధించి భూములు ఇస్తామంటున్నారో ఈ సోలార్ కంపెనీ మాకొద్దు, మా భూములు మాకు కావాలని నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో మహిళా కూలి ఉన్నారు, ఆమెను తెలుస్తున్నా. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? అవును సార్, మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు మా అయ్యాములు పోయినాయి. అప్పటి నుంచి మేము ఈ పొలంలోనే బతుకుతున్నాము. ఇప్పుడు ఈ రైతుకి ఇంత పొలం ఉంది, ఇప్పుడు 40 మంది 70 మంది ఈ రైతు కింద బతుకుతున్నాం. ఇప్పుడు నాకు 2 ముసలోళ్ళు ఉన్నారు మంచంలో, 4 పిల్లలు నాకు. మేము ఎట్ట బతకాలా? ఆ కూలి ఎత్తుకెళ్తేనే కదా బతుకుతుంది, ఈ పొలం అని ఉంటేనే కదండి సార్ బతుకుతుంది. మేము ఈ పొలం లేకపోతే మేము ఏ లెక్కలో బతకాలా, ఎట్ట బతకాలా? అందుకని సార్ మా పొలాలు మాకు ప్యాకెట్లు వద్దు, ఏమొద్దు సార్. మా పొలం మాకు ఇస్తే చాలు సార్, అదే సార్ మాకు కావాల్సింది. ఇంకనేం లేదు, మేము దాని మీద బతుకుతాము. ఎన్నెన్నో రకాల పంటలు వేస్తున్నాము, ఆ పంటలను ఇతర దేశానికి పోతుంది, ప్రతి ఊరికి పోతుంది. ఏర్జన్కి వేస్తాము, సోకనారు పోతాము, జవానారు పోతాము, బెండ చెట్లని, దొండ చెట్లని, బీర చెట్లని ఎన్నెన్నో చేసుకుంటున్నాము ఈ పొలం మీదే సార్ మేము బతుకుతుంది. మాకు ఇట్టప్పుడు మాకు ఏమొద్దు, మా కంపెనీలు వద్దు, ఏమొద్దు. మాకు పొలమే మాకు కావాలి సార్. మా పొలం ఉంటేనే మేము బతుకుతాం సార్, అదే సార్ మేము బతికించుకునేది, ఇంకేం లేదు సార్. ఈ మహిళా కూలీలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే తమకు ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ ఇక్కడ బతుకు తెరువు కోసం తాము కేవలం ఇక్కడ పనులు చేసుకుంటూ నిరంతరం బతికే వాళ్ళం, చదువు కూడా లేని వ్యక్తులకు ఎట్లాంటి ఉద్యోగాలు ఇస్తారు? తమ బతుకు తెరువుని నాశనం చేసి తమ పొట్టకూటిని చెడగొట్టిన తరువాత వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు మాకు అవసరం లేదు, మా భూములు మాకు కావాలి, మా గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సోలార్ కంపెనీ చేతికి వెళ్ళనివ్వం, భూసేకరణకు వ్యతిరేకమని మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇది ప్రధానంగా మహిళా కూలీల దగ్గర నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు.
నెల్లూరు జిల్లాలో ఓ నిశ్శబ్ద యుద్ధం మొదలై బద్దలయ్యేందుకు కూడా రెడీ అయింది. కరేడు గ్రామంలో రైతులు మొదలు రైతు కూలీల వరకు ఆందోళన బాటపట్టారు. చావనైనా చస్తాం కానీ తమ భూములు మాత్రం వదులుకునేది లేదంటూ ఆందోళన బాటపట్టారు. అసలు ఎందుకు రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు? ఎందుకు తిరగబడుతున్నారు? అసలు కరేడులో ఏం జరుగుతోంది? ఎందుకంత త్వరగా పెద్ద ఉద్యమంగా మారింది? పచ్చని పంట పొలాలు, మరోవైపు సువిశాల సముద్ర తీరం, ఇది కరేడు సొంతం. అయితే కరేడు గ్రామంలో సోలార్ ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడిందో అటు గ్రామస్తులతో పాటు ఇటు మత్స్యకారుల్లో కూడా ఆందోళన నెలకొంది. అసలు చెప్పండి, ఎందుకు మీరు ప్రధానంగా ఈ భూసేకరణ అంటే భయపడుతున్నారు? మీకున్న అనుమానాలే. ముందుగా ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారాలండి. మీరు భూసేకరణ కోసం ఈరోజు మా కరేడు గ్రామానికి ఇచ్చేశారు. అది ఈ పారిశ్రామికంగా మన ఏపీ అనేది అభివృద్ధి చెందడం మంచిదే, కానీ ఇక్కడ ముందుగా మీరు సర్వే చేసి ఇక్కడ ఎంత పొలాలు ఉన్నాయి, ఏం పంటలు పండిస్తున్నారు, అవన్నీ ముందుగా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాల్సింది. శ్రీయుత జిల్లా సబ్ కలెక్టర్ గారు మన గ్రామ సభలో కూడా చెప్పారు, ఇక్కడ వర్షాధారం మీద పంటలు పండిస్తున్నారని. ఆమె వచ్చి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసినట్లేదు. అది చేస్తుంటే ఆమెకి ఇక్కడ పరిస్థితులు అర్థమయ్యేది. ఇక్కడ 15 అడుగుల్లో మంచినీరు మనకు దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. ఈ చుట్టుపక్కల ఏ ఊరికి వెళ్ళినా కానీ ఈ తీర ప్రాంతంలో ఎక్కడా దొరకదు, ఇక్కడ మాత్రమే దొరికింది 15 అడుగుల్లో మంచినీరు. అలాంటిది ఈ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మీరు పైన అధికారులు చెప్పారని చెప్పి మీరు వచ్చి మా మీద ప్రెషర్ పెట్టేది అది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ మీరు కంపెనీ పెడతా అంటున్నారు, ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, అది ఇక్కడ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. సరే 11,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇక్కడ మన పంచాయతీలో సుమారుగా 16,000 మంది ఉన్నారు. 16,000 మంది ఉంటే మీరు 11,000 మంది ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే 11,000 ఉద్యోగాల కోసం 16,000 మంది అనాథం చేయడానికి చూస్తున్నారా? అది కరెక్ట్ కాదు కదా. మీరు ఎంతో చదువులు చదివి ఉన్నత అధికారంలోకి వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ కి ఇక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ అందించాలే గానీ పైన వాళ్ళు చెప్పారని మీరు చేసేస్తే అది మీ ప్రమోషన్ కోసం వస్తుందే గానీ ఇక్కడ మీరు ప్రజల కోసం మీరు ప్రభుత్వం అధికారం ఉన్నట్టుగా అనుకోవట్లేదు మేమైతే. అయితే మరొక మత్స్యకారులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మొత్తం అంటే ఈ తీర ప్రాంతంలో ఈ కరేడుకి సంబంధించి మత్స్యకార కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నారు? మొత్తం 3,000 మంది మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి మా గ్రామానికి సంబంధించి. మొత్తం ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయం చేయని పరిస్థితుల్లో సముద్రానికి వచ్చి వేట చేసుకుంటూ మేము జీవనం సాగిస్తా ఉన్నాము. వ్యవసాయం చేసుకుంటా జీవనం సాగిస్తా ఉన్నాము. ఇది ప్రధానంగా మొత్తం మీద అయితే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు సముద్రంలో వేట ఉన్న రోజుల్లో వేటకు వెళ్తుంటాం, వేట లేని రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ పొలాలకు పనులకు వెళ్లి ఆ పనులకి ఆధారపడి తాము జీవనం సాగిస్తుంటామని చెప్తున్నారు. మరోవైపు పావలా కూడబెట్టుకుని కొంతమంది మత్స్యకారులు కూడా అరెకరా పావెకరా అంటూ కొద్ది మొత్తంలో పొలాలను కొనుక్కొని భవిష్యత్తు కోసం అట్టి పెట్టుకున్నామని చెప్తున్నారు. అటువంటి పొలాలను ఈ భూసేకరణలో తీసుకున్న పక్షంలో తాము పూర్తిగా రోడ్డును పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పంట పొలాల విషయంలో రైతులు చాలా సెంటిమెంట్ తో ఉంటారు. ఇక్కడ 19 రకాల పంటలు పండిస్తారు. బంగారం పండే భూముల్ని ఇచ్చేదే లేదంటున్నారు కరేడు వాసులు. ప్రశాంతంగా బతుకుతున్న తమ జీవితాల్లో సోలార్ మంటలు రేపుతున్నాయి అంటున్నారు. సేవ్ కరేడు అంటూ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతాంగం చేస్తున్న నిరసన కార్యక్రమాలతో గ్రామం అట్టుడికిపోతుంది. ఇండు సోలార్ కంపెనీకి సంబంధించిన భూసేకరణకు గత నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి గ్రామం అట్టుడికిపోతుంది. సాధారణంగా ఏదైనా ఒక గ్రామానికి వెళ్తే స్వాగతం బోర్డులు ఉండటం పరిపాటిగా ఉంటుంది. కానీ కరేడు గ్రామానికి ఎంటర్ అవగానే సేవ్ కరేడు, సేవ్ ల్యాండ్, ఇండోసోల్ వద్దు పొలాలు ముద్దు అంటూ ఈ నల్ల కలర్ తోటి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద గత నెల నుంచి ఏదైతే ఇండు సోలార్ కంపెనీకి సంబంధించిన భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుంచి ఈ గ్రామం అట్టుడిగిపోతుంది. పంట పొలాల్లో పచ్చని పంట పొలాలు, అదేవిధంగా ప్రతి ఏటా 2 కార్లు పండే పంట పొలాలను పరిశ్రమలకు కేటాయించడం ఏంటి అని అటు రైతాంగంతో పాటు గ్రామస్తులు కూడా
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. వీరి నిరసనలు జిల్లాను దాటి అటు రాజధానితో పాటు రాష్ట్రం నలుమూలలకు చేరటంతో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ కరేడు గ్రామానికి వచ్చి వారికి సంఘీభావం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ కరేడు గ్రామానికి సంబంధించి దాదాపు 11,500 ఓట్లు ఉంటాయి. అదేవిధంగా దాదాపు 18,000 మంది ఇక్కడ జనాభా కూడా ఉండే ప్రాంతం. చుట్టూతా కరేడుకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 15 హామ్లెట్ విలేజ్లు కూడా కరేడు సమీప ప్రాంతాల్లో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో పూర్తి స్థాయిలో అటు వరి పంట దగ్గర నుంచి అటు కూరగాయలతో పాటు తమలపాకుల సాగు వరకు అన్ని పంటలు కూడా పండే పరిస్థితి ఉంటుంది. దాదాపు 15 నుంచి కేవలం 20 అడుగుల మేర బోర్లు వేస్తేనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ నీళ్లు కూడా బోర్లకు పడే పరిస్థితి అయితే ఉంటుంది. కరేడు గ్రామ పరిధిలో ఇండోసోల్ కంపెనీ కోసం దాదాపు 4,855 ఎకరాల భూసేకరణకు గత నెల 22వ తేదీన కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే జారీ చేశారో అప్పటి నుంచి ఈ గ్రామం కూడా రైతులు ఆందోళనతో అట్టుడికిపోతున్న పరిస్థితి ఉంది. రైతులు మాత్రం ఖచ్చితంగా ఈ భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అధికారులు మాత్రం రైతులకు నచ్చజెప్పి భూసేకరణ తంతు పూర్తి చేసేందుకు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. దీనికి రైతుల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, వారి యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారుతోంది. అండ్ ఇది వాటి ఫోకస్. నమస్తే. భూసేకరణను వ్యతిరేకిస్తూ కరేడు గ్రామం గత 20 రోజులుగా అట్టుడికిపోతుంది. గ్రామంలో పచ్చని పంట పొలాలను ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేటాయించడాన్ని తప్పుపడుతూ గత 20 రోజులుగా గ్రామస్తులు తీవ్ర రూపంలో నిరసనలు చేస్తున్నారు. అటు హైవేలను దిగ్బంధించి తమ ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిరసన కార్యక్రమాలు గ్రామాన్ని దాటి, మండలాన్ని దాటి, జిల్లాని దాటి రాజధానికి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా ఈ నిరసనల హోరు పెంచిన గ్రామస్తులు తమ పచ్చని పంట పొలాలను ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తులను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్న పరిస్థితి అయితే ఉంది. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ ఇండోసోల్ సోలార్ కంపెనీకి ఈ భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ రైతులు తెగేసి చెప్తున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా భూసేకరణకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమం ఎటువైపు వెళ్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు కూడా మూలన ఇండోసోల్ కంపెనీ వద్దు, తమ పంట పొలాలు ముద్దు అంటూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం తమ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోకపోతే తమ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తామని మాత్రం గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఏ విధంగా వెళ్ళబోతుంది, గ్రామస్తుల నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే ప్రస్తుతం ఈ భూసేకరణకు సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరామెన్ నారాజ్ సురేష్, ఎన్టీవీ, కరేడ్ నుంచి.